Hey guys, welcome to Cricket Chat with Venkatesh. As you can see, నేను మంచి ప్రశాంత వాతావరణంలో ఒక రిసార్ట్లో ఉన్నాను. సో ఇండియా సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐ ఈరోజు జరగబోతుంది రాయ్పూర్లో. ఫోకస్ అన్డౌటెడ్లీ విల్ బీ ఆన్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. వాళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది. మ్యాచ్ ఫలితం ఏంటి అని అన్ని పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరు ఎలా ఆడతారు, వాళ్ళిద్దరూ నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఉంటారా లేదా అనేదే అదే ఇష్యూ నలుగుతూ ఉంది. మీటింగ్ ఏదో జరుగుతుందని కూడా ఇక్కడ మనకి వార్తలు వచ్చినాయి. యాక్చువల్లీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అగార్కర్ వీళ్ళతో మాట్లాడాలి, రోహిత్తో విరాట్ కోహ్లీతో. కానీ అగార్కర్కి వాళ్ళ మధ్య సరైన టర్మ్స్ లేవు కాబట్టి మరొక సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజాని ఒక మధ్యవర్తిగా పంపారు. దాంతో వాళ్ళతో చర్చలు జరుగుతారని ఒక వార్త వచ్చింది. అలాగే విరాట్ కోహ్లీ కూడా విజయ్ హజారే ట్రోఫీ ఆడబోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ ఆడుతున్నాడు అంటే అది ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, డీడీసీఏ వాళ్ళు కూడా. సో విజయ్ హజారే ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ అంటే అర్థం ఏంటంటే అతను నెక్స్ట్ వరల్డ్ కప్ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు. సో హీ వాంట్స్ టు హ్యావ్ సమ్ ప్రాక్టీస్ అండ్ కంటిన్యూ హిజ్ జర్నీ టువర్డ్స్ ది నెక్స్ట్ వరల్డ్ కప్ అనేది మనకు అర్థమవుతుంది. సో వాళ్ళిద్దరూ ఎలా ఆడతారు, లాస్ట్ వరల్డ్ ఓడిఐలో ఉన్న ఫామ్ని కంటిన్యూ చేస్తారా లేదా అనేది దాని మీదే మనకి ఫోకస్ అంతా ఉంటుంది. అలాగే యంగ్స్టర్స్ లైక్ రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, జైస్వాల్ వీళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. నా దృష్టిలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు, సేమ్ టీంతో ఇండియా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మరొక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు రుతురాజ్ ప్లేస్లో రిషబ్ ఆడించాలా లేకపోతే తిలక్ ఆడించాలా అనేది ఉంటుంది. కానీ అది ఒకవేళ ఇక్కడ మ్యాచ్ కనుక గెలిస్తే లాస్ట్ మ్యాచ్లో కొన్ని చేంజెస్ చేసి డెడ్ రబ్బర్ సిచ్యుయేషన్లో మనకి రిషబ్ కానీ తిలక్ కానీ అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం అయితే ఎలాంటి మార్పు లేకుండా సేమ్ 11తో వెళ్ళే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ టాస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే సేమ్ అదే రాయ్పూర్లో కూడా అదే సిచ్యుయేషన్ ఉంటుంది. వింటర్ కండిషన్స్, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. సెకండ్ బౌలింగ్ చాలా ఇబ్బంది, సెకండ్ బ్యాటింగ్ చాలా హ్యాపీ. సో మీరు ఎంత పెద్ద స్కోర్ చేసినా, మనం చేసినట్టు 350 చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో టాస్ చాలా ఇంపార్టెంట్. టాస్ గెలవడానికి ఏం చేయాలి మనం? ఎందుకంటే నేను ఇందాకే చెక్ చేశాను, మనం నవంబర్ 19th 2023 మనం మర్చిపోలేని అదొక మనకి ఒక సాడ్ డే. నవంబర్ 19th ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ రోజున మనం టాస్ ఓడిపోయాం. అక్కడి నుంచి వరుసగా ఓడిఐస్లో 19 టాస్లు ఓడిపోయాం. అది రోహిత్ శర్మ కావచ్చు కెప్టెన్, మరొకరు కావచ్చు శుభ్మన్ గిల్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం రాహుల్ కావచ్చు. టాస్లు ఓడిపోవడం అనేది కంటిన్యూస్గా అవుతుంది. లాస్ట్ టైం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వరల్డ్ కప్లో మనం టాస్ గెలిచాం. ఆ తర్వాత నుంచి వరుసగా టాస్లు ఓడిపోతూ వస్తున్నాం. సో టాస్ గెలవడం పెద్ద టాస్క్ అయిపోయింది మనకి. టాస్ గెలవడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మరి ఇప్పటికైనా 19 మ్యాచెస్ తర్వాతైనా మళ్ళీ రాహుల్ టాస్ గెలుస్తారేమో చూడాలి. సో దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంతమించి మనకి వేరే లేదు. జైస్వాల్కి చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. జైస్వాల్ ఎందుకంటే ఈ ఫార్మాట్లో అతనికి రాక అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవాలి. ఫస్ట్ మ్యాచ్లో అతను బాగానే స్టార్ట్ చేశాడు కానీ అది కంటిన్యూ చేయలేకపోయాడు. సో జైస్వాల్కి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అతను అటాక్ చేశాడు మార్క్ యాన్సన్ పైన అతను చేసిన అటాక్ అది చాలా చాలా ఇంప్రెసివ్గా మనకి కనిపించింది. కానీ అది కంటిన్యూ అంటే బాగుండేది, బట్ హీ గాట్ అవుట్ ఎర్లీ. సో ఇక్కడ అతనికి మంచి అవకాశం. అలాగే రుతురాజ్ కూడా చాలామంది అన్హ్యాపీ అతన్ని మిడిల్ ఆర్డర్లో ఆడిస్తున్నారని చెప్పి, బట్ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రుతురాజ్ అయినా సరే జైస్వాల్ అయినా వాళ్ళు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అలా వాషింగ్టన్ సుందర్ కూడా హైర్ అప్ ది ఆర్డర్ ఆడుతున్నప్పుడు నెంబర్ 5లో వచ్చిన అవకాశాన్ని అతను కూడా వాడుకోవాలి. సో ఇండియన్ బ్యాటర్స్కి చాలా ఇంపార్టెంట్. హర్షిత్ రాణా ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ వెరీ వెల్. హర్షిత్ రాణా కానీ మన పేసర్స్, స్పిన్నర్స్ బాగానే బౌలింగ్ వేశారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ స్టాండ్అవుట్ పర్ఫార్మెన్స్ అతని నుంచి. అలాగే హర్షిత్ రాణా ఇచ్చిన ఇనిషియల్ బ్రేక్ త్రూస్, అర్ష్దీప్ సింగ్ ఆల్సో బౌల్డ్ వెల్. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్స్గా మనం చెప్పుకోవాలి. ఇంకా సౌత్ ఆఫ్రికా ఇస్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. వాళ్ళ టీము, వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్, ముఖ్యంగా టిజోర్జీ కానీ డెవల్ బ్రవిస్ ఉన్న కాసేపట్లో మనని భయపెట్టి వెళ్ళాడు. అలాగే మార్క్ యాన్సన్ ఇప్పుడు వరల్డ్లో లీడింగ్ ఆల్రౌండర్గా మారిపోయాడు. అతను హీఈస్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ టూర్ ఆఫ్ ఇండియా. టెస్టుల్లో కానీ ఇక్కడ కానీ అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు మార్క్ యాన్సన్. అండ్ దిస్ టీమ్ ఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. వాళ్ళ బౌలింగ్లో కూడా మీకు నాన్రే బర్గర్ ఎంత పేస్, ఎక్స్ట్రీమ్లీ క్విక్ అండ్ యాక్యురేట్. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ కానీ బ్యాటింగ్ కానీ చాలా చాలా బాగుంది. బౌమా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
అతను బహుశా ర్యాన్ రికల్టన్ ప్లేస్లోనో డికాక్ ప్లేస్లోనో టీంలోకి వస్తాడు. ఫస్ట్ మ్యాచ్లో అతను రెస్ట్ తీసుకున్నాడు కెప్టెన్. సో బౌమ రీఎంట్రీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే సుబ్రాయన్ ప్లేస్లో కేశవ్ మహారాజ్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. సో సౌత్ ఆఫ్రికాలో 2 మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. ఇండియాలో ఎలాంటి మార్పులు ఉండవు. పిచ్ రాయ్పూర్లో ఒకే ఒక ఓడిఐ జరిగింది ఇంతవరకు 2 years బ్యాక్ న్యూజిలాండ్తో. దాంట్లో వాళ్ళు 108 కంత కాల్ అవుట్ అయ్యారు న్యూజిలాండ్. మనం క్విక్గా స్కోర్ని మనం ఆ టార్గెట్ని రీచ్ అయిపోయాం. రోహిత్ శర్మ హ్యాడ్ హాఫ్ సెంచరీ ఐ థింక్. సో అక్కడ అంటే 2 ఏళ్ల క్రితం అలా ఉందని ఇప్పుడు కూడా అలాగా సీమర్స్కి హెల్ప్ఫుల్ పిచ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. బ్యాటింగ్ ఫ్రెండ్లీగానే ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాయ్పూర్ ఐ హ్యావ్ విజిటెడ్ రాయ్పూర్లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్కి వెళ్ళాను నేను. అది స్టేడియం బాగుంటుంది, పెద్ద స్టేడియం, కానీ వెరీ పూర్లీ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అక్కడ. మరి ఇప్పుడు ఆ పిచ్ అది ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏంటో తెలియదు మనకి. రాయ్పూర్ తెలుసుగా ఛత్తీస్గఢ్ లో ఉంది అది. సో ఛత్తీస్గఢ్ రాజధాని. సో ఇక్కడ మరి సెకండ్ ఓడిఐలో మరి మన వాళ్ళు ఏం చేయబోతున్నారు, రోహిత్ అండ్ విరాట్ వీళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది. అండ్ మీటింగ్ అవుతుందా, మనం మ్యాచ్ గురించి కాకుండా మీటింగ్ ఏదో అంటున్నారు కదా, కోచ్, చీఫ్ సెలెక్టర్ అండ్ బీసీసీఐ పెద్దలు మీట్ అయ్యి వీళ్ళ భవిష్యత్తు గురించి ఏదో ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తారన్నారు కదా. సో మ్యాచ్ గురించి ఎంత ఆసక్తి ఉంటుందో మరి ఆ తర్వాత జరగబోయే మీటింగ్ విషయంలో, ఇఫ్ ఇట్ ఆల్ దట్ మీటింగ్ టేక్స్ ప్లేస్, దాని మీద కూడా ఫోకస్ ఖచ్చితంగా ఉండే పరిస్థితి మనకు అనిపిస్తుంది.